అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, జేఈఈ మెయిన్స్‌లో ఎవరైతే అర్హత సాధించారో ఆ అభ్యర్థులందరూ కూడా జేఈఈ అడ్వాన్స్ అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ షెడ్యూల్ జారీ చేసినటువంటి ఎన్టీఏ మే 18న 2 సెషన్‌లో పరీక్ష అనేది ఉండబోతుంది. జూలై 2న ఫైనల్‌కి ఫలితాలు అని చెప్పడం అయితే జరిగింది. చూసుకోవచ్చనమాట. సో, ఈ జేఈఈ అడ్వాన్స్ అప్లికేషన్ అనేది రేపు అంటే బుధవారం ఉదయం 10 గంటల నుంచి ఐఐటీ కాన్పూర్ అధికారిక వెబ్సైట్ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది కాబట్టి ఎవరైతే అర్హత సాధించారో జేఈఈ మెయిన్స్‌లో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ మే 2వ తేదీ 2025 అనమాట. రాత్రి 11:59 వరకు ఉండబోతుంది. ఫీజు చెల్లింపు మే 5వ తేదీ వరకు మనకు ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో, జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తు ఫీజు వివరాలు గాని మీరు చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ మహిళా అభ్యర్థులైతే రూ. 1,600, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మొదలైనటువంటి అభ్యర్థులైతే రూ. 3,200 ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. ఆన్లైన్‌లో అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే చెల్లించాలి. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ మే 5, 2025. ఫీజు చెల్లించినటువంటి దరఖాస్తులు రద్దు చేస్తారు. ఒకవేళ మీరు అప్లికేషన్ పెట్టుకొని ఫీజు మాత్రం పే చేయకపోతే అప్లికేషన్ అనేది రద్దు చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ అడ్వాన్స్డ్ 2025 ముఖ్యమైనటువంటి తేదీలు చూసుకున్నట్టయితే ఏప్రిల్ 23 రేపటి నుంచి మనకు అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. లాస్ట్ డేట్ మే 2. ఫీజు చెల్లింపు చివరి తేదీ మే 5. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ ఆల్ టికెట్కి సంబంధించి మే 11వ తేదీన డౌన్లోడ్ అవుతాయి. మే 18వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటల వరకు మాత్రమే అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ పీడబ్ల్యూడీ అభ్యర్థులైతే స్క్రైబ్ ఎంపిక కోసం మే 17వ తేదీన ఇచ్చారు. ఆ రోజున మీకు ఎవరైతే స్క్రైబ్ కావాలో వాళ్ళని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది దాని పర్పస్. అలాగే ఎగ్జామ్ అనేది మే 18వ తేదీన జరగబోతుంది. పేపర్ 1 వచ్చేసి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. పేపర్ 2 మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు. అభ్యర్థుల రెస్పాన్స్ కాపీ కూడా అందుబాటులో ఉండే తేదీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, మే 22వ తేదీ. నెక్స్ట్ అలాగే తాత్కాలిక ఆన్సర్ కీ అనేది మే 26న విడుదల చేస్తారు. ఫీడ్బ్యాక్ విండో అనేది మే 26, 27న ఓపెన్ అవుతుంది. అలాగే ఫైనల్ కీ కావచ్చు, అలాగే రిజల్ట్ కావచ్చు జూన్ 2వ తేదీన రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ అడ్వాన్స్డ్ పరీక్షా విధానం కానీ చూసుకున్నట్టయితే పరీక్ష 2 పేపర్లో ఉండబోతుంది. పేపర్ 1, పేపర్ 2 ఈ 2 పేపర్లు కూడా ఒకే రోజు అంటే మే 18వ తేదీనే నిర్వహిస్తారు. పేపర్ 1 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 3 గంటల టైం అయితే ఉండబోతుంది. పేపర్ 2 మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటలకు 3 గంటలు. 2 పేపర్లోనూ కామన్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ నుంచే మనకు ప్రశ్నలు అయితే ఉంటాయి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష అన్నమాట ఇది. సో, ఇది పరీక్ష యొక్క ప్యాటర్న్ కానీ, సో రిజల్ట్ ఎప్పుడు రీచ్ చేస్తారనే దాని మీద ఉన్న అప్డేట్. అలాగే దానికి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అనేది మే 11 నుంచి మే 18 మధ్యాహ్నం 2:30 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అధికారిక వెబ్సైట్ నుంచి మనం ఖచ్చితంగా ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ను ఉపయోగించి అడ్మిట్ కార్డులు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది జేఈఈ అడ్వాన్స్డ్ సంబంధించి దరఖాస్తుల స్వీకరణ మీద ఉన్నటువంటి అప్డేట్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.